Everything is fine. You seem qualified, your credentials are good, certification is fine. But there's one thing. Your smile is not real. ఏంటి సార్? మీ నవ్వే కొంచెం. It's a fake smile. లేదు సార్, బాగానే నవ్వుతున్నాను సార్. No. Don't you think his smile is fake? See, it should come from the heart. అక్కడి నుంచి నవ్వుతున్నాను సార్. చూడండి, రేపు మీ కింద 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళందరినీ మీరు మీ స్మైల్తోనే లీడ్ చేయాలి. నాట్ విత్ యువర్ వర్డ్స్, నాట్ విత్ యువర్ యాక్షన్స్. వీ వాంట్ టు సీ దట్ స్మైల్. కెన్ యూ ట్రై దట్ అగైన్? No. భండార్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. డోంట్ యు థింక్ సో? నేను ముందే చెప్పానండి, నీకు అంత సీన్ లేదు. These young guys, they have big goals. Not the scale. They should learn These more. guys will come to these kind of jobs, you know. నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే ₹1,00,000 కోసం ఎలా నవ్వమంటే అలా నవ్వటం నవ్వాలి కాదు. తొక్కలో ఉద్యోగం. అరే బాబా, యూ షుడ్ ఫేస్ ఇట్. ఫేసాక అది గుడ్డా. మా రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను హైదరాబాదు. ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా. ఏముంటామే, ఉండేం చేయాలి? వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇదే ముక్క పెద్దోడికి చెప్పరా. ఏదో రకంగా వాడిని పంపించారా. ఆ వైజాగ్ ఆయన కూడా ఆయనంతటా ఆయనే రమ్మని చెప్పారు. బాగోదు మళ్ళీ. ఎంతకాలం ఉంటాయి కోపాలు. ఏదో నీది నువ్వు చూసుకోవడం కాకుండా వాడికి గట్టిగా చెప్పి పంపించారా. అదేదో నువ్వే చెప్పొచ్చుగా. నువ్వు చెప్పవు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదీ నాకే చెప్తారు. ఆడి దగ్గరికి వెళ్ళి ఎవరేమో అడగరు. నువ్వు కానీ నాన్నగాని ఒకసారి కాకపోతే ఒకసారి ఆడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఖాళీగా బయట తిరుగుతున్నాను అడుగుంటే ఈ పాటికి సెట్ అయిపోయాడు. కానీ మీరు అడగరు. మీకు మొహమాటాలు, భయాలు, పిరికితనం అవే మాకు అంటగట్టారు. సత్తనం పోరాళ్ళకు ఒక్కొక్కరితోనూ బయట పంపించు. ఏంట్రా ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా పెద్ద కొడుకు అంతే. వాడికి చేత కాదు. నీలాగా అందరితో వాడు కలిసిపోలేడు. వాడికి రాదు, నాకు రాదు. అందుకే నిన్ను అడిగాను. పొద్దున్న లేచిన కాడి నుంచి నేను అది చేస్తాను, ఇది చేస్తాను కబుర్లు చెప్తావుగా. పెద్ద పోరాడాలి. పోరాడకపోతే ఊరికే పెట్టేస్తారంట అన్నం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహం చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. చిన్నపిల్లలేమిటి చెప్పడానికి? ఏమన్నా అంటే చాలా కోపం పొడుచుకొచ్చేస్తుంది. మోహం చూడు. రే మావాడని అడిగితే ఏం చెప్పకలే. ఆడేం అడుగుతాడు, ఈడేం చెప్పొద్దు అంటున్నాడు. ఏంటో హైదరాబాద్. ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్తాం కానీ రా. నీ అక్క ఎక్కడుంది? చూపి. మొత్తం మందంతా దిగిపోయారు. గొప్పగా బుక్ చేసిన బాబు ఇది. చూడు ఎవరొచ్చారు? ఎక్కడ చూసావే దాన్ని? ఒరే చిన్నోడా, ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా, అందరూ ఇక్కడే ఉన్నారు. రా అక్క. రా. ఏమండి, మా రేలంగానే గారు అబ్బాయి. అలాగా, ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు. తనే కదా పిలిచింది. అయ్యో అల్లుడు లేగమ్మా. ఓకే బాబు, నువ్వు కూర్చోమ్మా. కూర్చో. కూర్చోరా. నోటాపరా రే. ఎరా
ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఇదిగా ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ తాపీగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు అటు ఎవరిని చూస్తాడని నడువుది గిల్లేయడం నాకు చిరాకు. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పద్ధతి ఇలా అన్నయ్య పెళ్ళో చూసుంటారు, ఎంత గొడవ చేసాడు. గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలేస్తారేట అలాగా? ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుంటుందో నాకే తెలియదు. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడు మాటలు ఎందుకంటాను? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అసలు విన్ను. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు. హలో మాస్టర్, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? ఏంటి ఇలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను. డాడీ ముందు ఆడబ్బా ఆడో బాబు ఆడుకో ఫ్యామిలీ, మళ్ళీ ఆడి ముందు నన్ను హైలైట్ చేయటం. పైకి కనిపించావు కానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్దరిపోయేవాడివి. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అరుతున్నావేంటే? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? నోర్మి ముయ్. ఏంటి బ్లాక్ గోబ్ మీద కొడితే బయటకు వచ్చేస్తాయి మొత్తం అని. నేను హర్టు ఫీల్ అయ్యాను, పొంగు ముద్దు పెట్టుకున్నాను. చూడు. అసలు డౌటే లేదే, చెడగొట్టేసాడు మీ బాబు మొత్తం. ఇదిగో మాటకు ముందు ఒక బాబు, మాటకు తర్వాత ఒక బాబు. సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావే అలాగా. ఎవడంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఇదిగో నేను దూకేస్తున్నా. దూకే దైత్రం వదిలిపోద్ది. చిన్నడా ఇక్కడ దూకేస్తా. దూకేస్తున్నా. అసలు ఇది లవ్వే కదరా, దీని లవ్ అని ఎవడ అంటాడు బాబు. లవ్ అంటే ఎన్ని ఉంటాయి? కబుర్లు చెప్పుకోవాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు ఫోన్లు చేసుకోవాలి. ఈడే అనుకుంటే ఇదొకటి మన ప్యానాల్కి. హే ఇప్పుడు చేసేయంటే? అదేంటి ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, చీకటి. చీకటి అంటే నాకు భయం. పెట్టి హే ఒకసారి నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్, నేనున్న సిచ్యువేషన్ ఏంటి? ఇది మాట్లాడే మాటలేంటి? ఏడీడు ఇది గీత ఏది కనపడదా? రే ఎక్కడున్నారా?
నీకోసం ఎదురు చూస్తుంటే దా పైన ఉన్నాను. నేను బయలుదేరిపోయాను. ఎక్కడికి? ఊరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఊరు వెళ్తున్నావు? అది కాదురా నేను చెప్పి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా, మొహమ్మదలా పెట్టుకుని. ఈడొకరు చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క. రేయ్ ఇక్కడేం చేస్తున్నారా? అందరు నీ కోసం చూస్తుంటేను. దా రేయ్. ఏమంది వీడికి? ఈ టైంలో ఎలా ఉంటావు ఏంటారు బాబు? దా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపమా? ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పి అడుగుతాను. గాడిది గుడ్డు ఎవడుకుండేది అడుకుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళి ఇది? మన చెల్లి పెళ్ళిగా, బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేమో. పోతాడంటే పోతాడు. భగవంతుడు మనల్ని అంటూ భూమి మీద ఉంచితే గాడిది గుడ్డు జీవితాంతం ఇలానే పక్క పక్కన ఉంటాం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తయ్య పిలుస్తుంది. సరే సరే తొందరగా రండి మరి. సరేదా మనసులో పెట్టుకోకుండా నువ్వు వెళ్ళు. రారా బాబు, నువ్వు వెళ్ళు. నీతో ఏదో వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలారా? మనకు 100 ఉంటాయి. బయట వాళ్ళు తక్కువ అయిపోతాం. రారా బాబు. రే నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో.